పిల్లల్ని ఎందుకు తీసుకొస్తారు మీరు పదే పదే అని చెప్పేసి నిలదీసినటువంటి పరిస్థితి. ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడే ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా సింపతి వచ్చింది. ఆయన మాజీ భార్యలు కూడా ఏం ఒక్క మాట అనకపోవడం, అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి కూడా ఇతను ఇలా అడ్డగోలుగా సంపాదిస్తే ప్యాకేజీలకు అమ్ముడిపోయేవాడు అయితే కనుక ఈ విధంగా ఏ కౌలు రైతు భరోసా యాత్ర చేస్తాడు, ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే కోట్లు ఎలా డొనేట్ చేస్తాడని చెప్పేసి ఒక ఒపీనియన్ అనేది జనంలో ఫామ్ అయింది. ఆయన మీద ఒక సింపతి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇది, చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన అసెంబ్లీ వేదికగా ఆయన భార్యని వైఫ్ని ఏ స్థాయిలో దూషించారో మనందరికీ కూడా తెలిసిందే. ఆ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ఆయన కన్నీళ్లు పెట్టుకుంటే ఎంటైర్ టీడీపీ పార్టీ అంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంది. సింపతి క్రియేట్ అయింది, జనంలో ఒక సింపతి క్రియేట్ అయింది. 70 ఏళ్ల మనిషి 40 ఏళ్ళుగా రాజకీయాలు చేస్తున్నాడు, ఎన్నో డక్కాముక్కీలు తిన్నాడు, ఎన్నోసార్లు సీఎం అయ్యాడు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఈ స్థాయిలో కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు.